రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మనసాంతపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మార్పు కోసం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన వట్టిల స్వప్న కృష్ణ ప్రచారానికి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసిన స్వప్న కృష్ణ తమకు గెలుపు లభిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రజల నుంచి కూడా మార్పు సంబంధించి మంచి స్పందన కనిపిస్తోందని వారు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే సమస్యలున్నాయని తాము గెలవగానే వాటిని పరిష్కరిస్తామన్నారు. ముందే హామీలు ఇవ్వడం కన్నా గెలిచిన అనంతరం చేతులతో చేసి చూపించడం మిన్న అనే నానుడితో తాము ముందుకు సాగుతున్నామని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మనసాంతపల్లి గ్రామంలో ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వట్టెల స్వప్న కృష్ణ గారు మనతో ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ప్రచారం? మీ ప్రచారం ఇంకా సమస్యలు ఇంకేమున్నాయి మీరు గమనించిన ఊర్లో? సమస్యలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో వాష్రూమ్స్ బాగాలేవు. ఏమన్నా హామీలు ఇస్తుందా? మరి ఎట్లా? గెలిచిన తర్వాత ప్రజలకు అన్యాయం జరిగింది. ఓకే, స్వప్న గారు చెప్పండి, మీరేం గమనించారు ఈ ఊళ్ళో సమస్యలు జనరల్గా మీ దృష్టికి? స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో వాష్రూమ్స్ బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేవు, స్తంభాలకు లైట్లు లేవు, మల్లన్న గుడి లేదు, యాదవ సంఘం లేదు, బీసీ సంఘం లేదు, గరీబ్ కూడా దవా చేసుకోవాలన్నా లేదు. ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్ ఉన్నా కూడా చిన్న వాళ్ళు ముసలి వాళ్ళు పోనీకి ఇదైనంత ఇవన్నిటికీ అభివృద్ధి చెందాలని ఉంటాయి. అంటే మీరు ఏమన్నా హామీలు ఇస్తారా? ఏం లేదు, ఓట్లు అడుగుతున్నాం సార్. అభివృద్ధి చేయాలంటే ముందుకు అభివృద్ధి చెందుతాం, గెలిచిన తర్వాత అభివృద్ధి చెందుతామని మాట ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మామూలుగా అట్లా అడిగితే ఓట్లు ఎట్లా ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు? చేస్తామని నమ్మకం ఉంది కాబట్టి ఇస్తున్నారు, చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఇంకేమన్నా? 30 ఏళ్ళ నుంచి ఒకరెవరు, కొత్త 30 ఏళ్ళ నుంచి ఒకరెవరు. ఇప్పుడు చెరువులు అన్నారు, చెరువులు బాగాలేవు. ఒక 4 ఊరికి 4 చెరువులు, 4 చెరువులు ఒక చెరువు బాగాలేవు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే అనేక ఇబ్బంది పడుతున్నాయి. ఇబ్బంది పడుతుంది సమస్య. అంటే మొత్తం 4 ఉన్నాయా? 4 ఉన్నాయి ఊరికి, 4 చెరువులు, ఊరు చుట్టూ 4 ఉన్నాయి, పక్క 4 అంటే ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఏం చేయలేదు? ఏం చేయలేదు, చెరువులో ఏం లేదు, ఏం పట్టించుకోలేదు. ఇంకో పరిస్థితులు కూడా ఏమన్నా మహిళలకు సంబంధించి మీరు ఏమన్నా సమస్యలు ఎట్లా ఏమన్నా ఉన్నాయా? మహిళల సంఘం లేదు, మహిళలకు అభివృద్ధి లేదు, అవి అన్ని కావాలి. ధన్యవాదాలు. ఏం సమస్యలు ఇక్కడ ముఖ్యంగా? ఇక మెయిన్ బడి సార్, బడి లేదు. బీదవాళ్ళు చదువుకోవాలని చాలా ఇబ్బంది ఉన్నది. బీదవాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం లేదు. ఇక రోడ్లు సిసి రోడ్లు లేవు, డ్రైనేజ్ సమస్య ఉంది, లైట్ల సమస్య ఉన్నది. ఇక రైతులకు కూడా అనుకూలంగా లేదు. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమన్నా హామీలు ఇట్లా ఏమన్నా ఇస్తారా? ఏం లేదు, ఇక మేము గెలిచినాక గ్రామ అభివృద్ధి చేద్దామని. అయితే ఇప్పుడు అంటే అవతల వాళ్ళు ప్రలోభాలు పెట్టి ఓట్ల కోసం అని ఉంది కదా, మీకు ఎట్లా? ఏం లేదు, ఏం లేదు. ఓటు అమ్ముకుంటారు. ఇప్పుడు 5 ఏళ్ళ, ఇప్పుడు లంచం ఇచ్చి 5 ఇచ్చారంటే 5 ఏళ్ళ దాకా మద్దతు పెట్టేటట్టు లేడు.
ఇక నా ఊరు అట్లా అయిపోయింది. 5 సంవత్సరాల దాకా మళ్ళా ఊరం చూసుకునే ఇదే లేదు. డబ్బులు పెడతారు, ఓటుకు 5,000 10,000 ఇస్తారు. ప్రతి సంవత్సరం అట్నే అవుతుంది. ప్రతి ఎలక్షన్ అదే అవుతుంది. మీరు ఎట్లిస్తే పనులు చేస్తామంట. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. ధన్యవాదాలు. చెప్పండి బ్రదర్, ఇట్లా మీరు మనసంపల్లి ప్రజలకు నా యొక్క నమస్కారములు. ఈసారి కొత్త యూత్ చైతన్యం కొత్తగా ముందుకు వచ్చింది. ఇన్ని రోజులు లేకుండే చైతన్యం అనేది ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుకోవాలంటని కొత్తగా నిలబడ్డారు కొత్త యువకులు. లేడీస్కి వచ్చింది, ఈసారి బీసీ లేడీస్కి వచ్చింది. గ్రామం అభివృద్ధి చెందాలంటని యువత ముంగడికి వచ్చింది. కానీ రోడ్లు లేవు కరెక్ట్గా, మెయిన్ డ్రైనేజ్ అభివృద్ధి లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, ఎల్ఈడి లైట్లు లేవు, సీసీ కెమెరాస్ లేవు, చెరువులు ఎక్కడక్కడ కబ్జా చేసుకొని దున్నుకుంటారు, అక్కడ కబ్జా లేవు. ఇప్పటిదాకా లేడీస్ ఒక బతుకమ్మ చెరువు లేదు కరెక్ట్గా. సిటీలో ఉన్నది, పల్లెటూరు మెయిన్ పల్లెటూరు నుంచే సిటీ డెవలప్ అవుతుంది. గాంధీజీ చెప్పిండు, మెయిన్ గ్రామం బాగుంటేనే పట్టణం బాగుంటుంది అంటాను. పట్టణమే బాగలేనప్పుడు గ్రామం ఏం చెందుతుంది అభివృద్ధి? అందుకోసము ఆ గ్రామం ప్రతి ఒక్కల ప్రకృతి చెట్టు, ఇంటింటికి ఒక నల్ల, ఇంటింటికి ఒక ప్రకృతి ఇద్దామంటని ముందుకు వచ్చినాం. మెయిన్ గ్రామ పంచాయతీ బాగలేదు, అది ఎప్పుడో కట్టిన గ్రామ పంచాయతీ, ఈ గ్రామ పంచాయతీ లేక లేదు, అది మెయిన్ ఇల్లు లేకుంది. ఎట్లుండాలి ఒక గ్రామ పంచాయతీ అంటాను. మనం ముందుకు వెళ్ళినాం, యువత అంతా మాకు సపోర్ట్గా నిలబడ్డారు. మేము ప్రచారం చేస్తున్నాం. హామీలు ఏంటంటే ఊరు బాగుండాలంటేనే హామీలు చేయాలంటేనే మేము ముందుకు కదిలినాం. ఒక్కొక్కరికి చైతన్యం రావాలి. గ్రౌండ్ లేదు, మెయిన్ యూత్కు గ్రౌండ్ లేదు. ఎక్కడో ఆడుకున్నా ఎక్కడో పోయే బదులు మన ఊరు ఒక గ్రౌండ్ పెట్టుకొని మన యూత్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే మన ఊరికి గ్రౌండ్ లేదు. మెయిన్ సంఘాలు లేవు, బీసీ సంఘం లేదు, యాదవ సంఘం లేదు, మహిళల గ్రూప్ లేదు. ఇప్పటి వరకు మహిళలకు లోన్ ఇవ్వడం లేదు. ఒక్కొక్క గ్రామానికి లోన్ వస్తుంది. ఇలా తెలియక ఒక్కొక్కరు సొసైటీలో తెలియలేక ఏదో గొర్రెలు లేక అమ్ముడు పోతున్నారు కానీ తప్ప కానీ నీతి నిజానికి ఓటేస్తే జీవితంలో లేదు. పైసలు ఉంటుంది, రేపు పోతే ఓట్లకు మబ్బు కట్టి పైసలు కాదు. నీతి నిజానికి ఓటేయమాటని గ్రామ ప్రజలకు, మనసనపల్లి ప్రజలకు కోరుకుంటున్నా. ఇదే ధన్యవాదాలు. అంటే ఇంతకుముందు గత 10-20 ఏళ్ళ డెవలప్మెంట్ జరగలేదా? డెవలప్మెంట్ కాలేదు, కానీ ఓన్లీ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన వరకు సగమే చేశారు. కానీ మిగతాదంతా మెయిన్ అది నీలపాలో పాలపాలో అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఎట్లుందో గ్రామ పంచాయతీ మనసనపల్లి నుంచి గ్రామ పంచాయతీ 40 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు విధంగా అలాగనే సాగుతుంది. ఇప్పుడు కొత్త చైతన్యం రావాలంటేనే కోరుకుంటున్నాం. అర్థమైందా? మెయిన్ ఇదే కోరుకుంటున్నాం. అందుకోసమే కొత్తగా ఈసారి 5 మెంబర్స్ నిలబడ్డారు లేడీస్. ఎందుకు నిలబడ్డారు? కొత్తదనం రావాలంటే ఊరి అభివృద్ధి చేసుకోవాలి. యూత్లో చైతన్యం పెరిగింది. అర్థమైందా? అందుకోసమే చెరువులు, కుంటలు, స్ట్రీట్ లైట్లు, గ్రామ పంచాయతీ, ఇంటింటికో చెట్టు, ప్రకృతి, ఇది మెయిన్ కావాలి. గ్రామం అంటే ప్రకృతి. ధన్యవాదాలు మేడం. స్వప్న గారు